గ్రూప్ 2లో ఇండియన్ హిస్టరీలో 30 మార్కులు సబ్జెక్ట్ని నీట్గా అర్థవంతంగా చదివితే తెచ్చుకోగలం. బట్ నేను అందరిలాగా చెప్పట్లేదు. నేను ఇచ్చినవి చదివితే 30కి 30 వస్తాయని కూడా చెప్పను. నేను ఎందుకంటే ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్న హిస్టరీ క్లాస్కి సంబంధించి మరొకసారి. కానీ నా దగ్గర ఉన్న బెస్ట్ సోర్స్ని మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ మంచి స్కోర్ మీకు నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రిలిమ్స్ 100కి 100% క్వాలిఫై అయ్యే విధంగా, ఎందుకంటే ఇవి నా కోసం నేను రాసుకున్నా కాబట్టి బెస్ట్ మెటీరియల్ అని నేను అనుకుంటున్నాను. సో ఓకే, క్లాస్లోకి వెళ్దాం. ఇంకెక్కువ ఎందుకు, చరిత్ర అధ్యయనానికి ఆధారాలు ఏంటి? ఇక్కడ మ్యాక్సిమం ఇప్పుడు ఈ పేజ్ నుంచి అట్లీస్ట్ 1 మార్క్ అన్నది వస్తుంది, ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. ఇక్కడ చూడండి, పరిచయం అని పెట్టాను. గతంలో జరిగిన సంఘటనలను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని చరిత్ర అంటారు. మరొకసారి చెప్తున్నా, గతంలో జరిగిన సంఘటనలను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని చరిత్ర అంటారు. చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగించిన వస్తువులు, శాసనాలు, గ్రంథాలు, నాణ్యాలు మొదలైన వాటిని చరిత్ర ఆధారాలు అంటారు. వీటిని ఏమంటారంటే చరిత్ర ఆధారాలు అంటారు. ఓకే, ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న రాస్తాను చూడండి. చరిత్ర అధ్యయనం చేయడానికి 2 టైప్స్ అన్నమాట. ఇవి లిఖిత ఆధారాలు, పురావస్తు ఆధారాలు. లిఖిత ఆధారాలు, పురావస్తు ఆధారాలు. లిఖిత ఆధారాల్లో కూడా దేశీ రచనలు, విదేశీ రచనలు. తర్వాత ఇక్కడ ఏంటి అంటే పురావస్తు ఆధారాలకు సంబంధించి ఇక్కడ కాయిన్స్ కావచ్చు, అంటే నాణ్యాలు, శాసనాలు, ఇలాగా. సో వీటన్నిటి గురించి నేను ఇచ్చాను. అంటే మీకు అర్థం కావడానికి, అంటే చరిత్రను ఎలా సూచిస్తామంటే లిఖిత ఆధారాలు కావచ్చు, పురావస్తు ఆధారాలు కావచ్చు. ఈ లిఖిత ఆధారాల్లో కూడా దేశీయంగా రచించబడినవి, విదేశీయులు రచించినవి, ఇలా చూసుకుంటాము. అయితే రండి ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. ఇక్కడ పురావస్తు ఆధారాలు. ఏంటి పురావస్తు ఆధారాలు అంటే చరిత్రకు అత్యంత చూడండి, ఈ స్క్రీన్ ఒకటి మీరు అడ్జస్ట్ అవ్వండి సరిపోతుంది. చరిత్రకు అత్యంత విశ్వసనీయ ఆధారాలు అంటే ఆనాటి రాజులు వారి యొక్క సామ్రాజ్యాన్ని గురించి, వారి యొక్క గొప్పతనాన్ని గురించి, నాటి పరిస్థితుల గురించి లిఖించబడినవి అన్నమాట శాసనాలు. ఇక్కడ శాసనాలు. తర్వాత నాణ్యాలు, అంటే రాజుల పేర్లు, బిరుదులు, ఆర్థిక పరిస్థితులు, సమాచారం. తర్వాత స్మారక కట్టడాలు, అంటే దేవాలయాలు, స్తూపాలు, గుహలు, కోటలు. ఇక్కడ మరి తర్వాత తీసుకుంటే సాహిత్య ఆధారాలు తీసుకున్నట్లయితే మత సాహిత్యము, వేదాలు, ఉపనిషత్తులు, రామాయణము, మహాభారతం, త్రిపీఠకాలు, ఆగమాలు ఇవి. లౌకిక ఆధారాలు తీసుకున్నట్లయితే అర్థశాస్త్రము, రాజతరంగిణి, హర్షచరిత్ర. ఇక్కడ చూడండి, ఇవన్నీ దేశీ రచనలు. మీకు అర్థం కావాలి, నెక్స్ట్ క్లారిటీ ఉందిలేండి. అవి దేశీ రచనలు. ఇక్కడ తర్వాత విదేశీ రచనలను ఇక్కడ ఇచ్చాను చూడండి. మెగస్తనీస్ రాసిన ఇండికా.
మెగస్థెనీస్ అనే ఆయన ఇండికా బుక్ రాస్తే, పాహియన్ అనే ఆయన పో కు ఓకి అనేది రాశాడు. అయితే హుయాన్స్తాంగ్ ఆయన సియుకి అనే బుక్ రాస్తే, అల్బెరుని తస్కిక్ హింద్ అనే బుక్ రాస్తాడు. ఇబన్ తుటా రిహ్లా అనే బుక్ రాస్తాడు. ఇది కొత్తగా చదువుతున్న వారికి, బిగినర్స్కి, ఇక నేను జూమ్ చేస్తాను చూడండి. ఇప్పుడు కొత్తగా చదువుతున్న బిగినర్స్కి ఇక్కడ ఇచ్చాను కదా టైప్లో, ఇవి సరిపోతాయి. అంటే మీకు అర్థం కావడానికి ఇవి సరిపోతాయి, అంటే క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా రాశాను. కానీ గ్రూప్ 2 లెవెల్, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వారికి, గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 లెవెల్ ప్రిపేర్ అవుతున్న వారికి ఇక్కడ నేను నా పర్సనల్ నోట్స్గా దీన్ని మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాశాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతాయి. సో రైట్, ఇక్కడ ముఖ్య అంశాల గురించి మాట్లాడితే, ముఖ్య శాస్త్రాలు ఏంటి అనేది ఇక్కడ మాట్లాడితే, ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి ఒక బిట్ ఇక్కడ నుంచి వస్తుంది. అంటే ఆర్కియాలజీ అంటే పురావస్తు శాస్త్రం అని, ఎపిగ్రఫీ అంటే శాసనాల అధ్యయనం అని, న్యూమిక్మాటిక్స్ అంటే నాణ్యాల అధ్యయనం అని, పాలియోగ్రఫీ అంటే ప్రాచీన లిపుల అధ్యయనం అని అర్థం. సో ఇక్కడ నుంచి మీకు బిట్టు పడే ఛాన్సెస్ ఉంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఇలా నేను అన్నీ కలిపి ఇచ్చాను మీకు. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నేను ఇక్కడ మీకు యాడ్ చేయడం జరిగింది. వీటి గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ నుంచి యాడ్ చేశాను. ఓకే, ఇక్కడ నుంచి యాడ్ చేశాను చూడండి, ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్. పాహియన్ ఇక్కడ మెగస్థెనీస్ రాసిన ఇండికా. ఈ మెగస్థెనీస్ రాసిన ఈ ఇండికా పుస్తకం, ఈ గ్రంథం మౌర్యుల పరిపాలన, దక్షిణ ప్రాంతాల పాలన గురించి తెలుపుతుంది. ఈ మెగస్థెనీస్ రాసిన ఇండికా గ్రంథం మౌర్యుల పరిపాలన, దక్షిణ ప్రాంతాల పరిపాలన గురించి పేర్కొంది. గుర్తుపెట్టుకోండి, విదేశీ రచనల చరిత్ర గురించి ఆధారం తెలిపే విదేశీ రచనలు అయినటువంటి మెగస్థెనీస్ రాసిన ఇండికా అనే గ్రంథం ఏంటి చెప్తుంది అంటే, వాట్ అని అర్థం చేసుకోవాలంటే, మౌర్యుల పరిపాలన అంటే చంద్రగుప్త మౌర్య ఇతని ఆస్థానానికి వచ్చాడు. సెల్యూకస్ నికేటర్ యొక్క ఆస్థానంలో ఈయన ఉంటాడు. అంటే అతని కూతురైనటువంటి సెల్యూకస్ నికేటర్ యొక్క కూతురైనటువంటి హెలీనాను ఎప్పుడైతే చంద్రగుప్త మౌర్య వివాహం చేసుకుంటాడో అప్పుడు ఈయన ఆ సెల్యూకస్ నికేటర్కి ఒక 50 ఏనుగులు బహుకరించడం, ఆయన తన ఆస్థానంలో ఉన్నటువంటి ఈ సెల్యూకస్ మెగస్థెనీస్ని ఇతని దగ్గరికి పంపించడం, ఇలా జరుగుతుంది. ఆ క్రమంలో వచ్చిన ఆయన ఈ మెగస్థెనీస్ రాసిన బుక్ ఏంటి అంటే ఇండికా. సో ఇందులో ఏం రాశాడంటే, మౌర్య సామ్రాజ్యం యొక్క పరిపాలన గురించి, ఆ తర్వాత దక్షిణ ప్రాంతాల పరిపాలన గురించి ఒక అంశాలను వివరించడం జరిగింది. ఇంకా డీప్గా మనం చంద్రగుప్త మౌర్య సంబంధించి వీళ్ళ గురించి చదువుతున్నప్పుడు, మౌర్యుల సామ్రాజ్యం గురించి చదువుతున్నప్పుడు మనం మాట్లాడుకుందాం. తర్వాత పాహియన్. ఈ పాహియన్ రచించినటువంటి ఏంటి అంటే, రికార్డ్ ఆఫ్ ది బుద్ధిస్ట్ కింగ్డమ్స్. ఏంటి ఈయన గురించి రచిద్దామంటే, ఈయన రెండవ చంద్రగుప్త కాలంలో భారతదేశాన్ని పర్యటించి భారతదేశం ఇక్కడ ఇచ్చిన చూడండి, భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ విషయాల గురించి ఈయన రచించడం జరిగింది. తర్వాత హుయాన్సాంగ్ మనకి ఎప్పుడు కనిపిస్తాడంటే హర్షవర్ధుని కాలంలో మనకి కనిపిస్తాడు బాగా. ఈయన రచించిన బుక్లో సియుకి, ఇది గుర్తుపెట్టుకోండి, సియుకి ఈయన బుక్ రాసిస్తే, ఈ సియుకి అనే ఈ బుక్లో అక్కడ నాటి పరిపాలన గురించి వివరించడమే కాకుండా, ఈయనని ఏమంటారు అంటే, హుయాన్సాంగ్ని ఏమంటారు అంటే కింగ్ ఆఫ్ ది ట్రావెలర్స్ అంటారు. ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇవే గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఈయన ఏమంటారు అంటే కింగ్ ఆఫ్ ది ట్రావెలర్స్ అంటారు. కింగ్ ఆఫ్ ది అంటే యాత్రికుల రారాజు అంటారు అచ్చ తెలుగులో. యాత్రికుల రారాజు, అర్థమైందా? హుయాన్సాంగ్ని ఏమంటామంటే యాత్రికుల రారాజు అంటాము, గుర్తుపెట్టుకోండి.
తర్వాత తర్వాత అల్బెరిని, తర్వాత ఇబ్న్ బతూటా, ఈయన రిహ్లా అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. దాని తర్వాత మీకు ఇంకా ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ అడిషనల్ పాయింట్స్లో ఈయన ఇక్కడ ఉన్నటువంటి అల్బెరిని గురించి నేను మళ్ళీ అక్కడ మాట్లాడతాను. ఈయనకున్న ఇంకొకటి ఏంటంటే ఈయన ఫౌండర్ ఆఫ్ ఇండియాలజీ అని, ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ రిలీజియన్స్ అని అంటారు. ఈయన ఏమంటారు అంటే అల్బెరిని ఫౌండర్ ఆఫ్ ఇండియాలజీ అని, ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ రిలీజియన్స్ అని అంటారు. అంటే ఈ క్లాస్ మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ క్లాస్ మీకు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి అంటే కొత్తగా బిగినర్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఇక్కడ నేను ఇచ్చిన మ్యాటర్ సరిపోతుంది. అంటే ఇక్కడ నేను టైప్ చేసి ఇచ్చాను కదా, ఇవి సరిపోతాయండి. కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 చదువుతున్నప్పుడు మనకు కొంచెం డీప్గా కావాలి కాబట్టి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చెప్పాలి. ఓకే, సో మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీరు నా నెంబర్కి, మీరు ఛానల్ యొక్క నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే 950505724315 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఈ పీడిఎఫ్కి ఇప్పుడు ఉంది కదా ఈ బుక్ హిస్టరీ, ఈ బుక్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఏంటి ఎలా అనేది తెలియజేస్తాను. ఓకే, రైట్. ఓకే, ఇంకా చూద్దాం. ఈయన ఏమంటారంటే అల్బెరిని ఏమంటున్నాం, ఫౌండర్ ఆఫ్ ది ఇండాలజీ అని. తర్వాత ఇండాలజీ అంటే ఏంటి కూడా ఇచ్చాను, వెయిట్. ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ రిలీజియన్స్ అని అంటారు. ఇక్కడ వరకు ఓకే. ఇంకా భారతీయ గ్రంథాలు అని చెప్పాను కదా స్టార్టింగ్లో మాట్లాడుతున్నప్పుడు, విదేశీ గ్రంథాలు చూసాం. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం విదేశీ గ్రంథాలు అంటే విదేశీయులు రచించినటువంటి గ్రంథాలను విదేశీ గ్రంథాలు, ఇండికా కావచ్చు, ఇక్కడ మళ్ళీ చూడండి ఇండికా, మెగాస్థనీస్ రాసినటువంటి ఇండికా కావచ్చు, పాహియా రచించినటువంటి ఓక్కి కావచ్చు, వ్యాస్తాంగ్ రచించినటువంటి సియుకి కావచ్చు, అల్బేర్ రచించినటువంటి తస్కీ హింద్ కావచ్చు, ఇబ్న్ బతూటా రచించినటువంటి రిహ్లా అనే గ్రంథం కావచ్చు. ఇవన్నీ విదేశీ రచనలుగా మనం చెప్పుకుంటాము. అయితే ఇక్కడ స్వదేశీ రచనలు లేదా భారతీయ రచనలుగా ఇక్కడ ఇచ్చాం చూడండి, వీటిని చెప్పుకుంటాం. స్వదేశీ రచనలకు ఆధారాలు, విదేశీ రచనలకు ఆధారాలు, కైనది అని అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ అటువంటి భారతీయ గ్రంథాలు ఏంటంటే అర్థశాస్త్రం, దీన్ని రచించినటువంటి ఆయన చాణక్యుడు. ఈయన మౌర్యుల పాలన గురించి వివరించడం జరిగింది. రాజతరంగిణి, ఇది చాలాసార్లు అడిగిన బిట్ ఎగ్జామ్లో. రాజతరంగిణి కల్హణుడు రచించాడు. ఇది కాశ్మీర్ రాజుల గురించి తెలియజేస్తుంది. నీతి సారం, ఇది అడిగిన బిట్, ఇవన్నీ రెగ్యులర్గా అడుగుతున్న బిట్స్. నీతి సారం కామాంధకుడు, ఈయన గుప్తుల పరిపాలన గురించి తెలియజేస్తుంది. తర్వాత హర్ష చరిత్ర, బాణుడు హర్షుని పరిపాలన గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి, ప్రతిసారి అడుగుతున్న బిట్స్. ఇవి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్. ఇప్పుడు నేను ఏదైతే ఈ రౌండ్ బాక్స్లో వేస్తున్నానో ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడ నుంచి ఖచ్చితంగా మీకు 1 మార్క్స్ అన్నది ఎగ్జామ్లో ఉంటుంది. ఎగ్జామ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. గ్రూప్ 2 ప్రిలిమ్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈ 2 అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను చూడండి. చాలామంది నేను ఈరోజు ఇలా ఇవ్వడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా నా పర్సనల్ నోట్స్ని ఇచ్చేద్దాంలే మీకు క్లియర్గా అనుకున్నా. బట్ ఏంటి అంటే చాలామంది రిక్వెస్ట్ ఏంటంటే సార్ దాన్నే స్కాన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అంటే కొంతమందికి ఉన్న డౌట్లు అనమాట. అంటే కొన్ని మిస్ చేసుకుని స్కిప్ చేసి చెప్తున్నాడా అనేసి. అందుకే ఇక నోట్స్ని ఇలా రాసేసి మీకోసం కొంచెం టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, చూడండి ఇక్కడ హిస్టరీ అనే ఆంగ్ల పదం, హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి.
హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. అంటే హిస్టోరియా మీన్స్ అధ్యయనం అంతే. తర్వాత ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని ఎవరిని అంటామంటే హెరిటోడస్ అంటారు. నేను చాలాసార్లు చెప్పాను. ఫాదర్ ఆఫ్ హిస్టరీని ఎవరిని అంటాం, ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని ఎవరిని అంటామంటే హెరోడోటస్ అంటే హెరిటోడస్ ఎలా పలికినా ఓకే, హెరోడోటస్. ఈయన గ్రంథం ఏంటి అంటే ది హిస్టరీస్ అనే గ్రంథాన్ని రాశాడు. ది హిస్టరీస్ అనే గ్రంథాన్ని ఆయన రచించడం జరిగింది. భారతీయ చరిత్ర, సంస్కృతులు, భాష, సాహిత్య అధ్యయనాన్ని ఇండాలజీ అంటాం. ఇందాక చెప్పాను కదా, భారతదేశ చరిత్ర, శాస్త్రము, సంస్కృతుల అధ్యయనాన్ని ఏమంటామంటే ఇండాలజీ అంటాము. ఇండాలజీ అంటాము. ఫౌండర్ ఆఫ్ ఇండాలజీ అని ఎవరిని చెప్పాను, ఇక్కడ చెప్పాను. అయితే ఇక్కడ ఇండాలజీ అంటే ఇది అని చెప్పాను. తర్వాత చూడండి, భారత ఇండాలజీ పితామహుడుగా ఎవరిని చెప్పుకుంటాం అంటే సర్ విలియం జోన్స్ని చెప్పుకుంటాం. భారత ఇండాలజీ పితామహుడుగా ఎవరిని చెప్పుకుంటామంటే సర్ విలియం జోన్స్ని చెప్పుకుంటాము. తర్వాత ప్రాచీన వస్తురీతి మరియు శిల్పాల అధ్యయనాన్ని ఏమంటారు అంటే ఐకోనోగ్రఫీ అంటారు. ఏమంటారు? ఐకనోగ్రఫీ అంటారు. ప్రతి పాయింట్ ఎలా ఉంటుందంటే గన్షాట్ పాయింట్లా ఉందన్నమాట. ఐకోనోగ్రఫీ అంటారు. ప్రాచీన వస్తురీతి మరియు శిల్పాల అధ్యయనాన్ని ఐకోనోగ్రఫీ అంటారు. ఓకే. వాస్తు రీతులు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాస్తులు ఉన్నాయి కదా, మన భారతీయ సాంప్రదాయ కట్టుబాటులో వాస్తులు అంటే ఒక దేవాలయాన్ని నిర్మించాలన్నా, ఒక కట్టడాన్ని నిర్మించాలన్నా ఏ వాస్తు రీతిలో నిర్మించారు, ఏ వాస్తు స్థైల్లో నిర్మించారు అని చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వాస్తు రీతుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్త్లో అంటే ఉత్తర భారతదేశంలో నాగర శైలి ఉపయోగిస్తారు. దక్షిణ భారతదేశంలో ద్రావిడ శైలిని ఉపయోగిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇంకా అప్పుడు ఏ దేవాలయాల గురించి మాట్లాడినప్పుడు ఈ శైలిలో అనేది మళ్ళీ గుర్తు చేస్తాం. ఉత్తర భారతదేశంలో నాగర శైలి, దక్షిణ భారతదేశంలో ద్రావిడ శైలి. తర్వాత ఆధునిక బ్రిటిష్ వారి ప్రభావం వల్ల ఇండో గోతిక్ మరియు నియో రోమన్ శైలులు అందుబాటులోకి వచ్చాయి. ఈ బ్రిటిషర్స్ ప్రభావం వల్ల ఇండో గోతిక్ మరియు నియో రోమన్ శైలులు అందుబాటులోకి వచ్చాయి. భారత్లో గల అన్ని బౌద్ధ ప్రాంతాలను తిరిగి ది హిస్టరీ ఆఫ్ ది టిబెట్ అనే గ్రంథాన్ని రచించింది తారానాథ్. ఇది గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బౌద్ధ ప్రాంతాలను తిరిగి ది హిస్టరీ ఆఫ్ ది టిబెట్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే తారానాథ్ అని ఈ పెద్ద మనిషి. ఓకే, తారానాథ్ అని ఈ పెద్ద మనిషి. ఇలా నేను మీకు 1 పేజీలోనే ఇదంతా 1 పేజీ అండి. ఫోటో మీకు క్లారిటీ రావాలనేసి నేను ఇలా టూ పార్ట్స్గా తీశాను. ఇదంతా ఒక 1 పేజీ. ఇలా క్లియర్గా ప్రతిదీ వారికి సిద్ధంగా ఉన్నా. తర్వాత ఇలా ప్రతిదీ ఉందండి. ఇక్కడ నాగరికత అంటే సింధు నాగరికతకు సంబంధించిన అంశాలు ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నాగరికత అంటే ఏంటి అంటే మానవుడు స్థిర నివాసాలు ఏర్పరచుకుని వ్యవసాయాన్ని, పట్టణీకరణ, పాలనా వ్యవస్థను కలిపి వాణిజ్యం, మతాలు, కళలు వంటి అంశాలు అభివృద్ధి చెందినటువంటి సమాజాన్ని నాగరికత అంటాం. అయితే ఇక్కడ చూడండి. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి మొదటిది మెసొపొటేమియా నాగరికత, రెండవది ఈజిప్టు, మూడవది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, 4 చైనీస్ సివిలైజేషన్. తర్వాత సింధు నాగరికత ఏంటి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏంటి అంటే సింధు నాగరికతగా భారత్ ఉపఖండంలో వెలిసిన తొలి పట్టణ నాగరికత అని చెప్పుకుంటామని చెప్పాను. తర్వాత దైరం సాహని త్రవ్వకాలు ఇక్కడ చూడండి. హరప్ప అంటే ఏంటి, త్రవ్వకాలు ఏంటి, తర్వాత వచ్చేసి దీన్ని ఎవరెవరు ఏమన్నారు, ఇక్కడ ఏం బయలుపడ్డాయి అన్నది ప్రతిదీ క్లియర్గా ఇచ్చాను. ఓకే. అకస్మాత్తుగా ఉద్భవించిన నగరం అంటారని, గేట్వే ఆఫ్ సిటీ అని, సమాధుల నగరం అని, ఋగ్వేదంలో హరిప్రియ అని ప్రస్తావించబడిందని, తర్వాత ఇక్కడ కాంస్య కులబద్ద అని, నటరాజస్వామి విగ్రహము, హెచ్చాకరపు సమాధులు, చెక్క శవపేటిక, కమ్మరి చక్రము, పాముద్రికలు,
ఇవన్నీ లభించాయని, ముప్రమున్న ఎద్దు ఉన్న ముద్రికలు, ఇవన్నీ క్లియర్గా మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఇవన్నీ లభించాయని చెప్పుకున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మీ టైం యూజ్ చేసుకోండి, వేస్ట్ చేసుకోకండి, బాగా చదవండి. ఇంకటి ఏంటి అంటే నేను మీకు చెప్పాలనుకున్నది, ఇవి బుద్ధిగా నేను క్లాస్ చెప్తున్నప్పుడు 1-2 సార్లు విని అంటే మా దగ్గర అన్నీ ఉన్నాయి బ్రదరు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదనుకున్న వరకు నేను చెప్పట్లేదు, కానీ బుద్ధిగా బిగినర్స్ అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వారు, కొంచెం హార్డ్గా వర్క్ చేస్తున్న వాళ్ళు, మీ దగ్గర ఇందులో లేని కంటెంట్ ఏదైనా ఉంటే కొద్దిగా పెన్ పేపర్ తీసుకొని బుద్ధిగా రాసుకోండి. ఆల్ ద బెస్ట్ అండ్ బాయ్.